నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఏ ఇద్దరు కలిసినా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఇదే చర్చ జరుగుతూ ఉంది. సహజంగా సామాన్యమైనటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. అలా భావించడానికి కారణం ఏంటంటే 2014లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయటం వల్ల అధికారంలోకి వచ్చింది. అలాగే 2019లో టీడీపీ, జనసేన, బీజేపీ విడివిడిగా పోటీ చేయటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. మళ్ళీ 24లో టీడీపీ, జనసేన, బీజేపీ మళ్ళీ ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నారు. కాబట్టి విజయం సాధించడానికి టీడీపీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు. కానీ అది వాస్తవం కాదు. అసలు వాస్తవం ఏంటంటే 2014లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్స్పీరియన్స్ లేదు. చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ అనుభవంతో పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. కాబట్టి అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే మంచిదని భావించి ఓట్లేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు కాబట్టి ఓట్లేదు. 2019 వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారి నుంచి ఏం ఆశించారో ప్రజలు ఆ ఆశించిన స్థాయిలో ఆయన పరిపాలన చేయలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు 2019లో. అయితే ఇప్పుడు 2024కి వచ్చేటప్పటికి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన చూశారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన చూశారు. అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావాలా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే ఆంధ్రప్రదేశ్కి మంచిదా అని నిర్ణయించుకునేటువంటి ఎన్నికలు 2024కి. కరోనా లాంటి క్లిష్టమైనటువంటి సమస్య ఉన్నా కూడా, అంత పెద్ద సమస్య వచ్చినా కూడా చక్కని పరిపాలన, సంక్షేమంతో పాటు అభివృద్ధిని చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అనేక సర్వే సంస్థలు ఫలితాలను బట్టి తెలుస్తుంది. అయితే నాగన్న సర్వే సంస్థ ప్రకటించినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే, లేటెస్ట్గా ఈ సంస్థ కొంత విశ్వసనీయత కలిగినటువంటి సంస్థ, పేరు కలిగినటువంటి సంస్థ, నమ్మదగినటువంటి సంస్థ. ఈ సంస్థ ఇచ్చినటువంటి ఫలితాలు వాస్తవిక ఫలితాలకు దగ్గరగా ఉంటుంది. 3% ప్లస్ ఆర్ మైనస్తో యాక్చువల్ రిజల్ట్ వస్తుందన్నమాట. అయితే ఈ సంస్థ ప్రకటించినట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి కావాలి, ఎవరిని కోరుకుంటున్నారని ప్రత్యేకంగా సర్వే చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని 50.98% మంది ప్రజలు, అంటే 51% మంది ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని సపోర్ట్ చేస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారిని 39.75% మంది మాత్రమే తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు పాపం కేవలం 6.35% మందే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారట. అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజాదరణకు దరిదాపుల్లో సరిసమానంగా ఏ నాయకుడు ఆంధ్రప్రదేశ్లో లేడని నాగన్న సర్వే సంస్థ ఫలితాలను బట్టి తెలుస్తుంది. అంత ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఇంకే పార్టీ గెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో? తిరిగి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ సంస్థ ప్రకటించినటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయంటే, పార్లమెంట్ వైజు ప్రతి అసెంబ్లీలో ఏ పార్టీ గెలుస్తుందని డీటెయిల్గా ఇచ్చింది. కానీ ఇక్కడ డైరెక్ట్గా చెప్తున్నాను నేను. ప్రతి అసెంబ్లీ అంటే తిరుపతిలో పార్లమెంటు స్థానం ఎవరు గెలుస్తారు, కడపలో ఎన్ని స్థానాలు వస్తాయి, చిత్తూరులో ఎన్ని స్థానాలు వస్తాయి, గుంటూరు ఎన్ని వస్తాయి, విజయవాడ ఎన్ని వస్తాయి, నర్సాపురంలో ఎన్ని వస్తాయి, ఏలూరు ఎన్ని వస్తాయి, వైజాగ్ ఎన్ని వస్తాయి, శ్రీకాకుళం ఎన్ని వస్తాయి, అన్ని పార్లమెంట్ వైజ్ కూడా అసెంబ్లీ స్థానాలను ప్రకటించింది సంస్థ. అంటే టోటల్గా మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 96 స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తుందట. అదే సమయంలో టీడీపీ కూటమి కేవలం 46 స్థానాలు మాత్రమే విజయం సాధిస్తుందంట. 33 స్థానాలు టైట్ ఫైట్ ఉంది. ఈ 33 స్థానాల్లో ఎవరికి ఎడ్జ్ ఉంది, ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మళ్ళీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 33లో 22 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట. తెలుగుదేశం కూటమికి 3 స్థానాల్లో మాత్రమే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. 8 స్థానాలు మాత్రం టైట్గా ఉంది, క్లిష్టంగా ఉంది. అది ఎవరు గెలుస్తారనేది స్పష్టంగా
వాళ్ళకు కూడా స్పష్టత రాలేదు. అందుకని 8 స్థానాలని కౌంట్లో తీసుకోలేదు. అంటే 22 + 96 108 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించవచ్చని నాగన్న సంస్థ తెలియజేస్తుంది. టీడీపీకి 46 + 3 49 స్థానాలు, 49 + 8 కూడా యాడ్ చేసినా టీడీపీకి 57 స్థానాలే రావచ్చు నాగన్న సర్వే సంస్థ ప్రకారంగా. అదే లోక్సభ స్థానాలు కనుక పార్లమెంటు స్థానాలు చూసినట్లయితే 25 స్థానాలకి 17 స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందంట. టీడీపీ కూటమి కేవలం 4 స్థానాల్లోనే విజయం సాధిస్తుంది. మిగిలిన 4 స్థానాల్లో టైట్ ఫైట్ ఉంది. అంటే పార్లమెంటు స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలను గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నాగన్న సర్వే సంస్థ తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు ఎవరిది అధికారం? మళ్ళీ అంత ప్రజాదరణ కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్ర ప్రజలు మరొకసారి ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని స్పష్టంగా నాగన్న సర్వే సంస్థ ద్వారా మనకు తెలుస్తుంది. ఎగ్జిట్ ఫలితాలు జూన్ 1వ తారీఖున వస్తాయి. జూన్ 4వ తారీఖున మళ్ళీ రిజల్ట్ కౌంటింగ్ డేట్ కాబట్టి ఆ రోజున మళ్ళీ చూద్దాం ఎవరు గెలుస్తారనేది. బెట్టింగ్లు మాత్రం ఎవరు వేయకండి. అన్ని సర్వే సంస్థలు, మెజారిటీ సర్వే సంస్థలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అందువల్లనే చంద్రబాబు నాయుడు గారు మౌనంగా ఉండడానికి కారణమయ్యింది. అంటే జూన్ 4వ తారీఖున, జూన్ 9వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 9వ తేదీన వైజాగ్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.